పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని రజక కమ్యూనిటీ ఆరాధ్య దైవమైన మాడలయ్య స్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలుతగా రజకులు ప్రతి ఇంటింటికి తిరుగుతూ జోగు ఎత్తే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్సవాలు ఘనంగా జరిపేందుకు రజక కమ్యూనిటీ అంతా సిద్ధం చేస్తున్నారు. సుల్తానాబాద్ రజక సంఘం ఆధ్వర్యంలో మడలయ్య స్వామి జాతర ఉత్సవాలు ప్రారంభమైనాయి. మడలయ్య స్వామి జాతర సందర్భంగా మొదటి రోజు జోగి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి అలాగే 9వ తేదీ నాడు పోచమ్మ బోనాలు, 10వ తారీఖు నాడు మడలయ్య స్వామి బోనాలు ఉంటాయి. కనుక భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇటు కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుచున్నాం. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత ఆకుల మహేందర్తో పాటు పలువురు నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే విజయ రమణారావు నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని విజయ రమణారావు సూచించారు. రాజుగాడు టమాటాలు రాజుగాడు జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాజకీయాల్లో ఉన్నటువంటి సోదరుడు మహేందర్ గారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి రావడాన్ని స్వాగతిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో మంచి అవకాశం ఉంటుంది, అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. మరి మొన్న పనిచేసినటువంటి మొదటి నుంచి నా కోసం నిరంతరం కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఓదెల ప్రాపర్లో కూడా, ఓదెల మండలంలో కూడా వాళ్ళని కలుపుకొని వాళ్ళ తోని కలిసి అందరు కలిసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేయవలసిందిగా సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అందరం కలిస్తేనే బలం. ఇవాళ అందరం ఒక దగ్గర కలిసి కూడా మళ్ళీ ఎవరి వాళ్ళే ఉంటే కూడా దాంతో లాభం కంటే నష్టం ఎక్కువవుతుంది. కాబట్టి మా మండల పార్టీ అధ్యక్షుడు సోదరు ప్రేమ్ సాగర్ గారు మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు. ఆయన చిన్న ఎందుకంటే తను మొదటి నుంచి గత 30 ఏళ్ళ నుంచి నాతోనే ఉన్నాడు. అసలు మండల పార్టీ అధ్యక్షుడిగా చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాడు. తర్వాత చిన్న సమన్వయ లోపం ఉన్నా సరే మహేందర్ సోదరులు కూడా జేపీటీసీగా తర్వాత 30 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్న వ్యక్తి కాబట్టి కొంత అన్ని గ్రామాల్లో కూడా సంబంధాలు ఉంటాయి. సరే ఎక్కడైనా చిన్న గ్యాప్స్ ఉన్నా దాన్ని మీకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నా అందరూ కలిసి అంటే ప్రేమ్ సాగర్ దృష్టి తీసుకుపోయినా అక్కడ చిన్న ల్యాబ్స్ ఉన్నా అందరం కలిసి ముందుగా అని చెప్పి. పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామంలో మాజీ ఎంపీటీసీ చిన్నస్వామి ఆధ్వర్యంలో పచ్చిమట్ల శ్రీనివాస్తో సహా పలువురు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గడ్డం వంశీకృష్ణ గెలుపు కొరకు కష్టపడి పనిచేస్తామని పార్టీలో చేరిన వారు విజయ రమణారావుకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ విజయనగరి నాయకత్వం, విజయనగరి నాయకత్వం, కాంగ్రెస్ చేతి గుర్తుకే.
గతంలో చాలా సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి పచ్చిమట్ల శ్రీనివాస్ గారు, తమ్ముడు పడాల మల్లయ్య గారు, గౌడ సంఘ అధ్యక్షుడు, మిగతా గౌడ సోదరులు, ముదిరా సోదరులు, ఇవాళ శ్రీను వారంతా కలిసి కాంగ్రెస్ పార్టీకి రావడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గోడగుంట స్వామి గారు, అదేవిధంగా మా సోదరుడు అల్లం సతీష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మీరంతా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీని గడ్డవంశీ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించడం కోసం వచ్చినటువంటి సందర్భంగా మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో కూడా ఉన్న శాసనసభ ఎన్నికలలో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీని నన్ను ఎట్లయితే మీరంతా కష్టపడి పెద్ద మెజార్టీ ఇచ్చిండ్రో మళ్ళీ అంతకన్నా ఇంకా 5% ఓటింగ్ పెంచి ఇంకా మెజార్టీ కూడా పెంచాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేయించి సాగర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. హ్యాపీ బర్త్డే టు యు సాగరన్న. నేను కూడా అనుకున్నాను మన ముగ్గురు సేమ్ లడ్డును సమ్మన్నను సుమన్ ఒక్క నిమిషం. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పొత్కపల్లి గూడెం గ్రామాల్లో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్లో పాల్గొని ప్రసంగించారు ఎమ్మెల్యే విజయరమణారావు. మే 13వ తేదీన జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల విజయంగా రెడ్డిని పనిచేయమంటే సంబంధిత అధికారులతో మాట్లాడితే అది ఆన్లైన్ టెండర్ ఉంటుంది సార్, టెండర్ వస్తున్నది గ్రామ పంచాయతీ చేతి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ. ఈ నెల మే 13 ఎన్నికలు. మీరు మన కాక వెంకటస్వామి మనవడు డాక్టర్ గడ్డం వివేక్ కొడుకు, ఈ ప్రాంతంలో 4 సార్లు ఎంపీగా పనిచేసిన కుటుంబం. రేపు మళ్లీ మీరు గడ్డం వంశీని ఆశీర్వదిస్తే అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మనకు 5 గ్యారంటీలు ఇచ్చింది సోనియా గాంధీ. 5 గ్యారంటీలలో రైతులకు పండించిన పంటకు మద్దతు ధర చట్ట పద్ధతి కల్పించి స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా రైతులకు మద్దతు ధర వస్తుంది. రెండోది ఏదైతే ఇలా మీరు కూలీ పని చేస్తా ఉన్నారు, ఉపాధి హామీ కూలిపోతా కరువు పని పోతా ఉన్నారు, ఆనాడు అది పెట్టింది 2006-7 సంవత్సరంలో. ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఆనాడు పెడితే ఈనాటి వరకు పెద్ద కూలీ పెరగలేదు, కూలీలకు ఏం లాభం జరగలేదు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. ఇవాళ నరేంద్ర మోడీ ఏం చేయలే 10 ఏళ్లలో, ఈ బీజేపీ ప్రభుత్వం ఏం చేయలే 10 ఏళ్లలో. మళ్ళీ సోనియా గాంధీ గారు చెప్పారు, గ్రామాలలోకి వెళ్ళండి, ఉపాధి హామీ కూలీలకు చెప్పండి, ప్రతి కూలీకి మినిమం కూలీ రోజుకు 400 ఇచ్చే బాధ్యత నాది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామంలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతు ప్రకటిస్తున్నట్లు సిపిఎం నాయకులు తెలిపారు. కూనారం గ్రామంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుతో కలిసి సిపిఎం నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్లమెంటు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సిపిఎం నాయకులు మద్దతు ప్రకటించడం హర్షణీయమన్నారు. సిపిఎం నాయకులు కాంగ్రెస్ నాయకులు కలిసికట్టుగా పనిచేసి వంశీకృష్ణ గెలుపుకు కృషి చేయాలని ఎమ్మెల్యే విజయరమణారావు సూచించారు.
సిపిఐఎం వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి బేషరతుగా రావడాన్ని 100% స్వాగతిస్తాను. తప్పకుండా మిమ్మల్ని అందరినీ కలుపుకొని ముందుకెళ్ళి 13న జరిగేటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే విధంగా మీరు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దాన్ని 100% ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా స్వాగతిస్తూ ఉన్నారు. మీ ఏదైతే చేస్తూ ఉన్నారో రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా మీరు చేసేటువంటి మద్దతుతో మీరు చేసేటువంటి ఈ ప్రచారంతో గడ్డం వంశీ గారు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కూడా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకొని ఇవాళ మద్దతు ప్రకటిస్తున్నాం. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 16 పార్లమెంటు స్థానాల్లో సిపిఎం పార్టీ బేషరతుగా మద్దతు ప్రకటించింది. ఇవాళ పెద్దపల్లి పార్లమెంటు స్థానంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన గడ్డం వంశీకృష్ణ గారికి సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తుంది. తన గెలుపుకు కృషి చేస్తుంది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్కు చెందిన గడ్డం భూమయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు 10,000 రూపాయలు పంపించగా మాజీ ఎంపీపీ గోపగౌని సారేగౌడ్ కాంగ్రెస్ నాయకులు పరామర్శించి డబ్బులు అందజేశారు. అలాగే అదే గ్రామానికి చెందిన అవనూరి పవన్ అనే బాలుడు క్యాన్సర్తో బాధపడుతున్న వారిని పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. ఏనుగంటి నవీన్ కాంగ్రెస్ కార్యకర్త రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగౌని సారేగౌడ్ వివిధ కారణాలతో బాధపడుతున్న నిరుపేదలకు ఎమ్మెల్యే విజయరమణారావు అండగా నిలుస్తున్నారన్నారు. కార్యకర్తలకు నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని వారు తెలిపారు. వారు 1 నెల క్రితం చనిపోవడం జరిగింది. చిన్న పిల్లలు కొడుకో బిడ్డ వాళ్ళ దీనస్థితిని చూసి చలించి గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడంతో గౌరవ ఎమ్మెల్యే విజయరమణారావు గారు తన సాయశక్తుల వాళ్ళని ఆదుకుందాం, ఏదైనా అవకాశం వస్తే కూడా వాళ్ళకు ఆ అమ్మాయి పనిచేసేటువంటి పరిస్థితి వస్తే కూడా ఎక్కడన్నా జీవనోపాధి కొరకు చూద్దామని చెప్పుకుంటూ తాత్కాలికంగా ఇప్పటి వరకు వాళ్ళ ఖర్చుల కొరకు ఆ పిల్లలకి ఏదైనా ఉపయోగపడుతుందని ఒక 10,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి కూనారం గ్రామంలో పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఉపాధి హామీ కూలీల వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన 5 గ్యారంటీలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గడ్డం వంశీకృష్ణ అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కూనారం గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా ఎమ్మెల్యే విజయరమణారావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ రాజ్యం కోసం ప్రజలు వేచి చూస్తున్నారని, త్వరలోనే రాహుల్ గాంధీ ప్రధానిగా కావడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఏ విధంగా అయితే 6 గ్యారంటీలను అమలు చేస్తున్నారో అదేవిధంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత అదేవిధంగా 5 గ్యారంటీలను అమలు చేస్తారన్నారు. అది కేవలం కాంగ్రెస్ పార్టీ అప్పుడు పని దొరకక నా కూలీలందరూ కూడా వేరే ప్రాంతానికి వలసపోతా ఉన్నారనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపారు. ఉపాధి హామీ పనిని పెట్టింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు మీరు ఎంత కష్టపడ్డా 150 నుండి 200 పడతలేవు. ఇవాళ మళ్ళీ సోనియా గాంధీ గారు చెప్పిండ్రు, మీరు గ్రామాలలోకి వెళ్ళండి, మా కూలీలకు చెప్పండి, నా మాట చెప్పండి, రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 పని దినాలు కల్పించి మినిమం కూలీ 400 రూపాయలు ఇస్తామని చెప్పి వాటితో పాటు ఇవాళ మీరందరూ ఇక్కడ మా మహిళా సోదరి మళ్ళీ ఉన్నారు. ఆనాడు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం చెప్పింది జన్ధన్ ఖాతాల 0 అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి
మీ అకౌంట్లో 15 లక్షలు కాదు కదా 15 పైసలు వేయలే. మీ అప్పున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి గ్యాస్ సబ్సిడీ కూడా ఇప్పుడున్నటువంటి బీజేపీ ఎత్తుకపోయింది. అందుకే రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ కేంద్రంలో మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి పేద మహిళలందరికీ సంవత్సరానికి 1,00,000 రూపాయలు వేసేటువంటి పాటు ఆరోగ్య బీమా కింద ఇవాళ మనం 5 నుండి 10 లక్షలు పెంచాం. మళ్ళీ రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం వచ్చిన తర్వాత 25 లక్షల ఆరోగ్య బీమా, ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 25 లక్షల ఆరోగ్య బీమా. గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఎంపీపీ నూనెట్ సంపత్. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల్ పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నూనెట్ సంపత్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పలు అంశాలపై చర్చించగా ప్రజాప్రతినిధులు ఆయా సమస్యల పట్ల అధికారులను నిలదీశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉపాధి హామీ కూలీలు ఉదయాన్నే పనులకు వెళ్లి తొందరగా పని ముగించుకొని ఇంటికి వెళ్లాలన్నారు. ఉపాధి హామీ జరిగే స్థలాల్లో కూలీలకు ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎండాకాలంలో గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా అధికారులతో ఏర్పాటు చేయాలన్నారు. స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యం వేసిరా, ఎంపీడీఓ గారు ఆధ్వర్యం వేసిరా, ఎవరు వచ్చేటప్పటికి రైతులు ఇబ్బంది పడి కూలీలకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయిందని చెప్పి తెలియజేయడం జరిగింది. దానికి పై అధికారుల దృష్టికి తీసుకెళ్తే దాన్ని ఏదో విధంగా కూలీలకు కనీస సౌకర్యం కల్పించే విధంగా చూడాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ సమావేశంలో కొంత ఎండాకాలం సమకాలీన ఈ మంచినీటి ఇబ్బంది కలగదు. గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ ఏరియా కావచ్చు, ఎంపీఓ కావచ్చు, మీకున్న గ్రామంలో ఉన్న స్పెషల్ ఆఫీసర్ కావచ్చు, అందుబాటులో ఉండి త్రాగునీరు ఇబ్బంది కలగకుండా మీ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ భవనాల నుంచి ఎవరైనా నీరు ఇచ్చినా కూడా దాన్ని కిరాయి తీసుకొని గ్రామానికి అందివ్వడానికి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి